Hi everyone, welcome to Greek Chat with Venkatesh. India Bangladesh మధ్య ఫస్ట్ టెస్ట్ మ్యాచ్, ఫస్ట్ ఆఫ్ ది టూ టెస్ట్ మ్యాచ్ సిరీస్ రేపు అంటే గురువారం ఉదయం స్టార్ట్ కాబోతుంది. 9:30 స్టార్ట్ అవుతుంది, ఎర్లీ స్టార్ట్. సో 9:30కి రేపు చెన్నైలో టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది. సో ఈ సిరీస్ ఇండియాకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ 2 టెస్ట్ మ్యాచ్లు, ఆ తర్వాత న్యూజిలాండ్తో జరగబోయే 3 టెస్ట్ మ్యాచ్లు, ఈ 5 గెలిచేస్తారనుకోండి, మన ప్లేస్ ఫర్ ది డబ్ల్యూటీసీ ఫైనల్ ఆల్మోస్ట్ ఖాయమైపోతుంది. 5 టెస్ట్ మ్యాచెస్ గెలిస్తే మనకి 60 పాయింట్లు వస్తాయి. సో ఏ రకంగా చూసుకున్నా ఈ 5 టెస్ట్ మ్యాచ్లు గెలిస్తే మనకి తిరుగుండం. మనం ఆస్ట్రేలియాలో ఆడబోయే 5 మ్యాచ్ సిరీస్లో ఎలాంటి టెన్షన్ ప్రెషర్ లేకుండా ఆడే అవకాశం ఉంటుంది. అందుకని దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ఏదో బంగ్లాదేశ్ అంటే భయపడిపోతున్నాం మనం అని కాదు. డెఫినెట్గా ప్రతి టెస్ట్ మ్యాచ్ రోహిత్ శర్మ చెప్పినట్టు ఏ టెస్ట్ మ్యాచ్ కూడా డ్రెస్ రిహార్సల్ లాంటిది కాదు. అన్ని టెస్ట్ మ్యాచ్లు ఇంపార్టెంట్ డబ్ల్యూటీసీ నేపథ్యం. సో అందుకని ఈ టెస్ట్ మ్యాచ్ని ఇండియా చాలా సీరియస్గా తీసుకుంటూ చాలా గట్టిగా ప్రాక్టీస్ చేశారు మన వాళ్ళు. అలాగే పిచ్ ప్రిపరేషన్ విషయంలో కూడా దే హ్యావ్ టేకెన్ ఎవ్రీ కేర్. ఆయన కూడా మనం మాట్లాడాలి. ముందుగా పిచ్ గురించి మాట్లాడాలి కదా, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో చెన్నైలో రెడ్ సాయిల్ పిచ్ తయారు చేశారు. రెడ్ సాయిల్ పిచ్లో ఉండే ప్రత్యేకత ఏంటంటే బాల్ బౌన్స్ అవుతుంది. ఫాస్ట్ బౌలర్స్కి ఇనీషియల్గా హెల్ప్ ఉంటుంది. ఈవెన్ స్పిన్నర్స్ విల్ ఎంజాయ్ బౌన్స్. మామూలుగా స్పిన్నర్స్కి టర్న్ అనేది ఇష్టపడతారు అనుకుంటాం, కానీ బౌన్స్ అండ్ టర్న్ ఉంటే వాళ్ళు ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు స్పిన్నర్స్. సో బోత్ స్పిన్నర్స్ అండ్ పేసర్స్ విల్ ఎంజాయ్. ఈవెన్ బ్యాట్స్మెన్ కూడా ఆ రెడ్ సాయిల్ పిచ్ మీద బాల్ విల్ కమ్ నైస్లీ ఆన్ టు ద బ్యాట్. సో దే విల్ గెట్ మోర్ వాల్యూ ఫర్ ద షాట్స్. సో బ్యాట్స్మెన్ కూడా ఎంజాయ్ చేస్తారు. సో రెడ్ సాయిల్ పిచ్ మీద ఆడుతున్నారు. ఎందుకంటే దానికి రీజన్ పర్టికులర్లీ బంగ్లాదేశ్లో బ్లాక్ సాయిల్ పిచ్లు ఉంటాయి, స్లో అండ్ లో పిచెస్ ఉంటాయి. వాళ్ళకి రెడ్ సాయిల్ పిచ్ మీద ఆడేంత పెద్ద అనుభవం లేదు. సో అందుకని మనకు అది అడ్వాంటేజ్గా ఉంటుంది అని భావిస్తున్నారు. మరి పిచ్ టర్న్ అవుతుందా? రెడ్ సాయిల్ పిచ్ నేను ఒక్క ఫోటో చూశాను. పిచ్ కవర్స్ రిమూవ్ చేసిన తర్వాత గౌతమ్ గంభీర్ వాజ్ ఇన్స్పెక్టింగ్ ద పిచ్. దాంట్లో కొంత గ్రీన్ టించ్ కనిపించింది నాకు. సో పిచ్ మీద కొంత గ్రాస్ వదిలారు కాబట్టి ఇనీషియల్గా ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అందుకే బుమ్రాని ఆడిస్తున్నారు. బుమ్రాని అదే పనిగా చెన్నై హీట్లో ఆడిస్తున్నారంటే నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ కాన్పూర్లో జరిగే టెస్ట్ మ్యాచ్కి బుమ్రా ఆడకపోవచ్చు. ఈవెన్ రోహిత్ శర్మ చెప్పాడు ఫాస్ట్ బౌలర్స్ వర్క్ లోడ్ మేనేజ్ చేస్తామని. సో బుమ్రాని ఇక్కడ ఆడిస్తున్నారంటే ఖచ్చితంగా అది పేసీ వికెటే ఉండదని నేను అనుకుంటున్నాను. మామూలుగా చెన్నై ట్రెడిషనల్లీ స్పిన్ వికెట్ మనకు తెలుసు, స్పిన్ ట్రాక్. కానీ ఇక్కడ పేస్ బౌలర్స్కి అనుకూలించే వికెట్ తయారు చేస్తున్నారు అని నాకు అనిపిస్తుంది. సో రెడ్ సాయిల్ పిచ్ పైన పేస్ ఫ్రెండ్లీగా ఉండే అవకాశం. బట్ హ్యావింగ్ సెడ్ దట్ చెన్నైలో చాలా వేడిగా ఉంటుంది. వేడి కండిషన్ 35 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఉంటుంది ఆల్మోస్ట్. దానివల్ల ఏంటంటే మీకు మీరు రెడ్ సాయిల్ పిచ్ అని ఏమైనా సరే 2 రోజుల తర్వాత, ఫస్ట్ 2 days తర్వాత అంటే ఎండకి బాగా ఎక్స్పోజ్ అయ్యి ఇట్ విల్ స్టార్ట్ బ్రేకింగ్. ఒకసారి బ్రేక్ అయిందంటే ఇట్ విల్ టేక్ టర్న్ తీసుకుంటుంది. ఆ ఎండకి ఆ పిచ్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. సో అందుకని థర్డ్ డే నుంచి స్పిన్నర్స్కి అనుకూలించే అవకాశం. టాస్ గెలవడం అంత ఇంపార్టెంట్ ఏం కాదు. మామూలుగా ఏంటంటే ఇండియాలో టాస్ గెలవడం చాలా పెద్ద అడ్వాంటేజ్. బికాస్ మీకు ఫస్ట్ 2 days బ్యాటింగ్ ఫ్రెండ్లీ ఉన్న తర్వాత ఆ వేర్ అండ్ టేర్ ఉండి స్పిన్నర్స్ విల్ కమ్ టు ది పిక్చర్ అని అనుకుంటాం కదా. కానీ ఇక్కడ ఏంటంటే ఇనీషియల్గా ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉంటుంది కాబట్టి టాస్ ఓడిపోయినా పెద్ద నష్టమే లేదు. టాస్ గెలిస్తే ఇండియా ముందు బ్యాటింగ్ చేస్తుంది. సో ఎంత గ్రీన్ పిచ్ అయినా ఏమైనా సరే ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉన్నా సరే ఏముంది, ఇనీషియల్గా ఫస్ట్ 1 hour కాస్త జాగ్రత్తగా ఆడుకుంటే తర్వాత యూ కెన్ స్కోర్ రన్స్. సో ఆల్వేస్ అడ్వాంటేజెస్ టు బ్యాట్ ఫస్ట్ చేస్తారని అనుకుంటున్నాను నేను. మోస్ట్ ఆఫ్ ద టైం ఇండియాలో ఏ కెప్టెన్ అయినా టాస్ గెలిస్తే ఎక్కువ ఆలోచించే పరిస్థితి ఉండదు. బట్ ఫస్ట్ బ్యాటింగ్ చేయకపోయినా మీరు బుమ్రా లాంటి బౌలర్, సిరాజ్ లాంటి బౌలర్ మీ దగ్గర ఉన్నప్పుడు యూ కెన్ ఎక్స్పెక్ట్ ది అపోజిషన్ టు నాట్ టు గెట్ బిగ్ స్కోర్ ఇన్ ద ఫస్ట్ ఇన్నింగ్స్. సో అలాంటి పరిస్థితిలో పెద్ద వరి ఉండదు టాస్ ఓడిపోయినా సరే. బట్ స్టిల్ పోను పిచ్ టర్న్ తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో అది పరిస్థితి పిచ్కి సంబంధించి. మరి 11 ఎలా ఉంటుంది? 11 ఆల్మోస్ట్ మనకి సర్టన్ అయిపోయింది. ఎందుకంటే ఎప్పుడైతే గౌతమ్ గంభీర్ ఈరోజు ప్రెస్ మీట్లో ఏం చెప్పాడంటే సర్ఫరాజ్ ఖాన్ అండ్ ధ్రువ్ జురెల్ హ్యావ్ టు వెయిట్, తప్పదు. ఎందుకంటే మేము ఎవరిని డ్రాప్ చేయం, మెయిన్ ప్లేయర్స్ని సెలెక్ట్ చేస్తాం.
సో ఎప్పుడైతే రాహుల్, రిషబ్ పంత్ టీంలోకి రిటర్న్ అవుతున్నారో వాళ్ళకి దే హ్యావ్ టు మేక్ వే ఫర్ దెమ్, దాని తప్పని పరిస్థితి అనేది ఆల్మోస్ట్ స్పష్టం చేశాడు. సో 11 చాలా క్లియర్గా ఉంది. రోహిత్ అండ్ యశస్వి ఓపెన్ చేస్తారు, ఫాలోడ్ బై గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా. ఎంత అయినప్పటికీ 7 అయింది. రిషబ్ పంత్ 6 at రవీంద్ర జడేజా 7, అశ్విన్ at 8, బుమ్రా, సిరాజ్ అండ్ కుల్దీప్ యాదవ్ అనుకుంటున్నాను. ఇక్కడ ఒక్క చిన్న ట్విస్ట్ ఏంటంటే కుల్దీప్ నాడిస్తారు, లేకపోతే పిచ్ కనుక ఫాస్ట్ బౌలర్స్ అవుట్ అండ్ అవుట్ హెల్ప్ ఉంటుంది, బ్రేక్ డౌన్ అవ్వదు, మైండ్గా 5 రోజులు విల్ ప్లే ట్రూ అనుకుంటే దే మైట్ గో ఫర్ ఆకాష్ దీప్ ఆర్ యష్ దయాల్. మేము మోస్ట్లీ ఆకాష్ దీప్. సో పిచ్ కనుక బాగుంటుంది అనుకుంటే థర్డ్ స్పిన్నర్ని ఆడించకపోవచ్చు. సో అదొక్కటే విషయంలో డౌట్. మరి థర్డ్ స్పిన్నర్ హ్యాస్ టు బి కుల్దీప్ యాదవ్, ఎందుకంటే జడేజా అండ్ అక్షర్ సిమిలర్ కైండ్ ఆఫ్ బౌలర్స్. అక్షర్ మొన్న దులీప్ ట్రోఫీలో మంచి బ్యాటింగ్ చేశాడు, T20 వరల్డ్ కప్లో బాగా చేశాడు, కానీ వాట్ వీ నీడ్ వాజ్ ఏ బౌలర్, నాట్ బ్యాట్స్మెన్. అండ్ అతను బౌలింగ్ అంత ఎఫెక్టివ్ కాదు మన మామూలు వికెట్లపై. బాగా ర్యాంక్ టర్నర్ మీద బాగా వేస్తారు తప్ప. సో జడేజా ఇస్ ఎ ఫ్రంట్ రన్నర్. మన ఇంగ్లాండ్ సిరీస్లో కూడా రాంచీలో ఈ కేమ్ అప్ విత్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పర్ఫార్మెన్స్. జడేజా విషయంలో డౌటే లేదు, అతని బ్యాటింగ్ అద్భుతంగా ఉంది ఇటీవల కాలంలో. అండ్ అశ్విన్ కాకుండా కుల్దీప్ యాదవ్, ఎందుకంటే ఈజ్ అ డిఫరెంట్ స్పిన్నర్. ఈజ్ ఆల్సో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, బట్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లో కూడా ఈజ్ ఎ చైనా మెన్ బౌలర్, రిస్ట్ స్పిన్నర్, వేరాజ్ జడేజా ఈజ్ ఏ ఫింగర్ స్పిన్నర్. సో ఆ తేడా ఉంది కాబట్టి మనకి ఆ వెరైటీ అనేది ఖచ్చితంగా కోరుకుంటారు. సో అక్షర్, జడేజా ఆడకపోవచ్చు. సో ది థర్డ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. కానీ చాలా రేర్ కేసులో ఖచ్చితంగా పిచ్ ఫాస్ట్ బౌలర్స్కి అనుకూలిస్తుంది, బ్రహ్మాండంగా అనుకూలిస్తుంది అనుకుంటేనే దే విల్ గో ఫర్ సంబడి లైక్ ఆకాష్ దీప్ ఆర్ యష్ దయాల్. సో 11 ఆల్మోస్ట్ మనకి, ఎందుకంటే గంభీర్ ఏరాలో మనకి ఏంటంటే క్లారిటీ. ఇదివరకు ఏంటంటే అపోజిషన్ కూడా కాస్త డౌట్లు పెట్టాలని చెప్పి 11 విషయంలో క్లారిటీ ఇచ్చేవారు కదా. కానీ గంభీర్ అలాంటి మొహమాటాలు, నీళ్లు నమ్మటాలు లేవు. సో ఆల్మోస్ట్ హీ హాస్ గివెన్ అవే ది 11. ఓన్లీ ఒకటేంటంటే ముగ్గురు స్పిన్నర్స్ నడిస్తారు, ముగ్గురు పేసర్స్తో వెళ్తారు. నాకు ఒక్కటే డౌట్ తప్ప 11 చాలా క్లియర్ ఉంది. బంగ్లాదేశ్ 11 కూడా చాలా క్లియర్. వాళ్ళు విన్నింగ్ కాంబినేషన్ మార్చకపోవచ్చు. జాకిర్ హసన్ ప్లేస్లో మరొక ఓపెనర్ జాయిన్ ఏమైనా ఆడిస్తారనేది చూడాలి. అది మినహాయిస్తే సేమ్ టీంతో వెళ్ళొచ్చు. బట్ ఒకటేంటంటే తస్కిన్ అహ్మద్ ప్లేస్లో ఐ థింక్ దే మైట్ గో విత్ తైజుల్ ఇస్లాం, థర్డ్ స్పిన్నర్. వాళ్ళు కూడా ముగ్గురు స్పిన్నర్స్తో వెళ్తారు. సో మెహదీ హసన్ మిరాజ్ అండ్ షాకిబుల్ హసన్తో పాటు తైజుల్ ఇస్లాంని వాళ్ళు ఆడిస్తారు థర్డ్ స్పిన్నర్. సో తైజుల్ ఇస్లాం కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ స్పిన్నర్. సో ముగ్గురు పేసర్స్ కాకుండా దే మైట్ గో విత్ 2 పేసర్స్ అండ్ 3 స్పిన్నర్స్ అని అనుకుంటున్నాను. అది 2 టీమ్స్ 11స్కి సంబంధించింది. ఈ బాల్ కూడా వాళ్ళకి తేడా వస్తుంది. బంగ్లాదేశ్ వాళ్ళకి రెడ్ సాయిల్ పిచ్ మీద ఆడకపోవడం ఒకటి అలవాటు లేదు. తర్వాత వాళ్ళ ప్లేయర్ ఐ థింక్ సంబడి లైక్ లిటన్ దాస్ ఎవరు చెప్పారు ఏంటంటే, మేము పాకిస్తాన్లో ఆడింది కోకబరా బాల్ కాస్త ఓల్డ్ అయిన తర్వాత ఈజీ టు ప్లే, చాలా అది పెద్దగా ఇబ్బంది పెట్టదు. కానీ ఎస్జీ బాల్తో మాకు ప్రాబ్లం ఉంటుంది. మన ఇండియాలో ఎస్జీ బాల్తో ఆడతారు. ఎస్జీ బాల్ ఆడడంలో కూడా మేము ఇబ్బంది పడతామని చెప్పారు. కరెక్టే, ఎస్జీ బాల్తో ఆడడం కూడా ఇబ్బంది పడతారు వాళ్ళు. రికార్డు కనుక మనం చూసుకుంటే ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఇప్పటివరకు 13 టెస్ట్ మ్యాచ్లు జరిగాయి. 13లో మనం 11 గెలిచాం, 2 డ్రా అయినాయి. సో వీ హ్యావ్ వండర్ఫుల్ అన్బీటన్ రికార్డ్ అగేన్స్ట్ బంగ్లాదేశ్. 2 డ్రా కూడా ఏంటంటే వర్షం వల్ల డ్రా అయినాయి. సో మనం ఎప్పుడు బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోలేదు. 13 టెస్టులలో 11 టెస్టులు గెలిచాం. అంతేకాకుండా హోమ్లో మనకి అది కంచుకోట, ఇంప్రెగ్నబుల్ ఫోర్ట్రెస్ మనకి హోమ్. ఎందుకంటే గత 12 ఏళ్ళుగా మనం హోమ్లో ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. ఎన్ని సిరీస్లు ఆడే మనం 17 సిరీస్లు అయితే 17 సిరీస్లు కూడా మనకి అన్బీటన్గానే ఉన్నాం. మనం హోమ్లో మనకి 2012 తర్వాత మనం ఎప్పుడు కూడా డజను సంవత్సరాల నుంచి, పుష్కర కాలం నుంచి ఒక్కసారి కూడా మనం టెస్ట్ సిరీస్ ఓడిపోలేదు. సో బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోవచ్చు. ఇవన్నీ స్టాటిస్టిక్స్ చెప్పుకోవడానికి బాగుంటాయి. బంగ్లాదేశ్కి ఏవే రికార్డు కూడా బాగాలేదు. వాళ్ళు 67 టెస్ట్ మ్యాచ్లు ఏవే ఫ్రమ్ హోమ్ ఆడితే, అంటే బయట దేశాల్లో వాళ్ళు 67 టెస్ట్ మ్యాచ్లు ఆడితే 8 మాత్రమే గెలిచారు. అయితే ఇక్కడ ఏంటంటే 2021 తర్వాత 8 టెస్టుల్లో 4 టెస్టులు, 4 అవే టెస్ట్ విన్స్ 2021 తర్వాత వచ్చాయి. కానీ ఇవన్నీ స్టాటిస్టిక్స్ అన్నీ కూడా మనం మాట్లాడుకోవడానికి బాగుంటాయి. ఆ టెస్ట్ మ్యాచ్లో ఎవరు బాగా ఆడతారు అనేది అదే ఇంపార్టెంట్. అదే చిన్న టీమ్స్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే బంగ్లాదేశ్
ఇప్పటికీ వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా వాళ్ళకి ఏంటంటే కొన్ని సెషన్స్ బాగా ఆడతారు, లేకపోతే ఒకరోజు బాగా ఆడతారు. అదే లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్, అదే లెవెల్ ఆఫ్ ఇంటెన్సిటీ ఫర్ డేస్ టుగెదర్ మెయింటైన్ చేయడం వీళ్ళకి కష్టం. అందుకే టెస్ట్ మ్యాచ్లో చిన్న జట్లు ఎక్కువగా గెలవడం అనేది కొంచెం ఇబ్బందులు మనం చూస్తాం. సో బంగ్లాదేశ్ బట్ పాకిస్తాన్లో వాళ్ళు ఆడిన తీరు, పర్టికులర్లీ సెకండ్ టెస్ట్ మ్యాచ్లో రావల్పిండిలో 26 వాళ్ళ ఫస్ట్ ఇన్నింగ్స్లో 6 వికెట్లు పోయినాయి 26 రన్స్కి. అక్కడి నుంచి వాళ్ళు బ్రహ్మాండంగా రికవరీ, ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్ లిటన్ దాస్ అండ్ మెహదీ హసన్ మిరాజ్ వాళ్ళ టెస్ట్ మ్యాచ్ గెలవడం అంటే దట్ ఈస్ మిరాకిల్, ఒక అద్భుతం. సో అలాంటి స్పిరిటెడ్గా ఉన్నారు వాళ్ళు. వాళ్ళని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. బట్ హ్యావింగ్ సెడ్ దాట్ నేను ఒకటే చెప్తాను ఏంటంటే బంగ్లాదేశ్ గురించి మనం బెంగపడాల్సిన అవసరం లేదు. ఈ సిరీస్లో అంటే వర్షం లాంటి ఇబ్బందులు లేకపోతే 2-0తో మనం గెలుస్తున్నాం అని చెప్పి నేను ఘంటాపదంగా చెప్తాను. ఐఎమ్ స్టికింగ్ మై నెక్ అవుట్. బంగ్లాదేశ్ మనకు కొంత చెమటలు పట్టించాడు. ఎందుకంటే చెన్నైలో ఆ వేడికి ఎలాగో హాట్ అండ్ హ్యూమిడ్ కండిషన్తో చెమటలు పడతాయి, కొంచెం ఎక్స్ట్రా స్వెట్ కూడా వస్తుంది. వాళ్ళు పర్ఫార్మెన్సెస్ ఆల్రెడీ లిటన్ దాస్, లేకపోతే ముష్ఫికుర్ రహీం, షాకిబుల్ హసన్, మెహదీ హసన్ మిరాజ్, లేకపోతే కొత్త కుర్రాడ ఫాస్ట్ బౌలర్ 6'3" హైట్ ఉన్న ఫాస్ట్ బౌలర్ నాహిద్ రాణా 150, యావరేజ్ స్పీడ్ 145 ఉంది అతను. సో అంత మంచి స్పీడ్ వేస్తున్న బౌలర్. వీళ్ళు ఎవరైనా కొంచెం మనకి ఇబ్బంది పెట్టచ్చు, కొంచెం షేక్ చేయొచ్చు మనం. అంతేగాని మనం వాళ్ళ గురించి నీడ్ నాట్ లివ్ స్లీప్ ఓవర్ బంగ్లాదేశ్. సో 2-0తో గెలుస్తున్నాం మనం. అలానే వాళ్ళని తక్కువగా అంచనా వేస్తేనే మనకి ఏమైనా ప్రమాదం. వాళ్ళని కొంచెం తక్కువగా అంచనా వేసి లైట్ తీసుకుంటే తప్ప వీఆర్ విన్నింగ్ దిస్ సిరీస్ 2-0 వితౌట్ ఎనీ ప్రాబ్లం అని చెప్పండి. ఫైట్ ఇస్తారు, గతంలో కాకుండా ఈసారి ఖచ్చితంగా ఒక గట్టి ఫైట్ ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. దిస్ ఈజ్ నాట్ ది ఓల్డ్ బంగ్లాదేశ్ టీమ్. ఫైట్ ఇస్తారు, మనం కూడా అదే కోరుకుంటాం. ఫైటింగ్ సిరీస్ ఉండాలి మనకి, ఇంట్రెస్టింగ్గా ఏకపక్షంగా కాకుండా ఫైటింగ్ సిరీస్ ఉండాలి. ఇంకోటి కూడా చెప్తాను, స్పిన్ సరిగ్గా ఆడట్లేదు మన వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు మొన్నటి ఒక టెస్ట్ మ్యాచ్లో ఆడొచ్చారు. మన మెయిన్ ప్లేయర్స్ మీరు విరాట్ కోహ్లీ తీసుకోండి, రోహిత్ శర్మ తీసుకోండి, జడేజా, అశ్విన్, వీళ్ళందరూ చాలా కాలంగా కాంపిటేటివ్ క్రికెట్ ఆడలేదు. సో వాళ్ళు డైరెక్ట్గా ఆడుతున్నారు. మన మిగతా ప్లేయర్స్ కూడా శుభ్మన్ గిల్ ఏదో కొన్ని మొన్న ఢిల్లీ ట్రోఫీ ఒక మ్యాచ్ ఆడాడు శుభ్మన్ గిల్, యశస్వి, రాహుల్, వీళ్ళు కూడా తక్కువ క్రికెట్ ఆడారు. చాలా గ్యాప్ తర్వాత ఆడుతున్నారు. 45 days తర్వాత ఇండియా ఇస్ ప్లేయింగ్ కాంపిటేటివ్ క్రికెట్ అగైన్. సో వాళ్ళకి మనకి కొంత డిఫరెన్స్ ఉంది. ఇంకోటి ఏంటంటే స్పిన్ బాగా ఆడకపోవడం అనేది, నేను విరాట్ కోహ్లీ మీద వీడియో చేశాను, కానీ నేను చూస్తే ఏంటంటే రోహిత్ శర్మ కూడా స్పిన్ విషయంలో ఇబ్బంది పడుతున్నాడు. అదొక ఆ స్టాట్స్ కూడా చూస్తే నాకు చాలా అస్టానిషింగ్ ఫిగర్స్ కనిపించాయి. అతని లాస్ట్ 26 డిస్మిసల్స్లో, ఇది 2022 నుంచి టెస్ట్ మ్యాచ్లో 26 times అతను అవుట్ అయితే దాంట్లో 14 times స్పిన్నర్స్కి అవుట్ అయ్యాడు. స్పిన్కి అగేన్స్ట్గా అతని బ్యాటింగ్ యావరేజ్ 36 ఉంది. సో 36 బ్యాటింగ్ యావరేజ్ ఉంది. అతని యావరేజెస్ హై 40sలో ఉంది ఓవరాల్ యావరేజ్. కానీ స్పిన్కి అగేన్స్ట్గా 36 పడిపోయింది. తర్వాత అతని 26 డిస్మిసల్స్లో 14 సార్లు స్పిన్నర్స్కి అవుట్ అయ్యాడు. సో విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ ఇద్దరికి స్పిన్నర్స్కి అగేన్స్ట్గా ప్రాబ్లం ఉంది. సో దే హ్యావ్ ఏ పాయింట్ టు ప్రూవ్. రిషబ్ పంత్, రాహుల్ కూడా దే హ్యావ్ ఏ పాయింట్ టు ప్రూవ్. శుభ్మన్ గిల్ హ్యాస్ టు సైలెన్స్ హిస్ క్రిటిక్స్. పర్టికులర్లీ చెన్నైలో అందరూ దే విల్ బి రూటింగ్ ఫర్ రుతురాజ్ టీంలో తీసుకోలేదని చెప్పి, సో గిల్ని ఎందుకు తీసుకున్నారని చెప్పి గిల్ వర్సెస్ రుతురాజ్ అది డ్రామా నడుస్తూనే ఉంది. సో చెన్నైలో సిఎస్కే వాయిసెస్ వినిపిస్తాయి చెన్నై క్రౌడ్ నుంచి. అండ్ గిల్ హ్యాస్ టు ప్రూవ్ దట్. అండ్ యశస్వి జైస్వాల్ హ్యాడ్ వండర్ఫుల్ సిరీస్ అగేన్స్ట్ ఇంగ్లాండ్. బట్ ఇక్కడ కూడా అది ప్రూవ్ చేసుకోవాలి. సో అందరూ ప్రతి ఒక్కరు ప్రూవ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంపార్టెంట్ సిరీస్. సో ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఈ సిరీస్, మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. 45 days తర్వాత మళ్ళీ వీఆర్ సీయింగ్ క్రికెట్ అగైన్. సో దట్ వే వీ షుడ్ బి హ్యాపీ.